మిత్రులారా, నేను సంతోష్ని. నేను వచ్చేసి శంకర్ సింగ్ కళాకారు దగ్గరికి రావడం జరిగింది ధూల్పేటలో. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మన ధూల్పేటలో. ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. అండ్ క్వైట్ ఆపోజిట్ మన శంకర్ సింగ్ కళాకారు ఉంటుంది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో వర్క్ అప్డేట్స్ అయితే మొత్తం టోటల్గా ఇచ్చేస్తాం మీకు. అండ్ అలానే ఫస్ట్గా విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఒక విగ్రహాన్ని చూసుకుందాం. ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఏమో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. లయన్ వాహనం. అండ్ అలానే ఇక్కడ మనకు బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది. మనకు బజరంగ్ బలి అయితే అమ్మవారికి లెఫ్ట్ సైడ్ లో ఉండడం జరిగింది. చూసింది కదా, ఏంటంటే కవరేజ్ పెట్టడం జరిగింది. మేబీ ఇంకో అమ్మవారి విగ్రహం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన గోల్డ్ వర్క్ రావడం జరిగింది. ఇక్కడ ఈ విగ్రహం చూసుకున్నట్టయితే నేచురల్ ఆభరణాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహము. అండ్ అలానే మీకు ఆభరణాలు అనేది మొత్తం న్యాచురల్, అంటే మనకు కమ్మలు కానివ్వండి, మనకు ఈ వర్క్ మొత్తం చూడండి న్యాచురల్ వర్క్. అండ్ చాలా బాగుంది. కమ్మలు కూడా చూడండి చాలా బాగా వచ్చేసినాయి. అండ్ కిరీటం కూడా ఎక్సలెంట్. ఐ పెయింటింగ్ కూడా చాలా బ్రహ్మాండం ఉంది. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ మేబీ ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే అమ్మవారికి లెఫ్ట్ సైడ్న మన చిన్న టైగర్ అయితే ఉండడం జరిగింది. చూడండి, స్మాల్ టైగర్ కూడా అని అంటారు. చూసుకున్నాం ఇంకో అమ్మవారి విగ్రహం. చూపిస్తాను మీకు. ఇక్కడ అమ్మవారు వచ్చేసి ఏమో సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. పిల్లో వచ్చేసి ఎల్లో కలర్. అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్న మన కృష్ణుడు చూడండి, కృష్ణుని కూడా కిరీటం అనేది ఇంత బ్రహ్మాండంగా ఇచ్చేసినట్టే చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఐ పెయింటింగ్ చూసుకున్నట్టయితే కూడా చాలా ఎక్సలెంట్ మిషన్ కదా. అండ్ శారీ వచ్చేసి అమ్మవారి శారీ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్. సింహం మన లయన్ వచ్చేసి రైట్ సైడ్ అమ్మవారికి. అండ్ మొత్తం న్యాచురల్ ఆభరణాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. చేతులకు కానివ్వండి, అలానే మనకు మెడలో ఆభరణాలు చూసింది కదా, కమ్మలు. అండ్ ఐ పెయింటింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మన మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. చూడండి. అండ్ అలానే ఈ మహాదేవునికి చూసుకున్నట్టయితే 8 చేతులు అయితే ఉండడం జరిగింది. అండ్ ఆ చేతుల కాడ ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలీలు చూసింది కదా. అప్పుడు మనం నిన్న వచ్చినప్పుడు ఏంటంటే ఆభరణాల వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మొత్తం వర్క్ అనేది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవడం జరిగింది. మీకు తెలుసు శంకర్ సింగ్ వాళ్ళ కళాకారు వాళ్ళది వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మాత్రం మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు 2023 అయినా 2024 అయినా గణేష్లలో మాత్రం చాలా ట్రెండింగ్ గణేష్లు అయితే చేయడం జరిగింది. వాళ్ళు చాలా స్పెషల్ కాన్సెప్ట్తో అయితే రావడం జరుగుతుంది వాళ్ళు ఇప్పుడు చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో విగ్రహం చూస్తున్నా. ఇది చాలా స్పెషల్ గణేష్. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే నేను ఇక వీడియో ద్వారా మీకు చూపిస్తా. అమ్మవారు వచ్చేసేమో మన సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిట్టింగ్ లయన్స్ అంటే కూర్చొని ఉండడం జరిగింది లయన్స్ చూసింది కదా. అమ్మవారి శారీ వచ్చేసి ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ షేడింగ్ తో అయితే రావడం జరిగింది. మొత్తం బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. ఆభరణాలు కూడా న్యాచురల్ ఆభరణాలు చూసింది కదా. ఆభరణాలు కూడా న్యాచురల్ ఆభరణాలు ఇవన్నీ చేతులకు కానివ్వండి, కమ్మలు కానివ్వండి, కిరీటం కానివ్వండి. ఐ పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఐ పెయింటింగ్. ఇక మీకు ఇది ఏంటంటే కొంచెం స్పెషల్ గణేష్, స్పెషల్ అమ్మవారు, స్పెషల్ కాన్సెప్ట్ అమ్మవారు. ఎందుకంటే స్పెషల్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్న అమ్మవారికి రైట్ సైడ్న గణేశుడు ఉండడం జరిగింది. గణేశుని వాహనం వచ్చేసి మూషిక వాహనం. అండ్ ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కుమారస్వామి ఉండడం జరిగింది. కొంచెం జూమ్ చేసి చూస్తా. ఆ కుమారస్వామి వాహనం వచ్చేసి నెమలి చూసింది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే అమ్మవారు టోటల్గా. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మహాదేవుడు చూసుకున్నట్టయితే మనకు సూర్యచక్రంలో ఉండడం జరిగింది. అంటే టోటల్గా ఫ్యామిలీ మాత్రం మొత్తం ఉండడం జరిగింది చూడండి.
చూసింది కదా ఈ ఆభరణాలు కానివ్వండి ఏదైనా, అందుకే నేను చెప్పాను స్పెషల్ కాన్సెప్ట్ గణేష్ శంకర్ సింగ్ కళాకారులు అయితే ఉండడం జరుగుతాయని. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. కలుస్తాం మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఇంకా కూడా కొంచెం మీకు ఈ అమ్మవారి విగ్రహం స్టోరీ ఉన్నాయంట, అన్నవాళ్ళు ఎప్పుడైనా ఒక స్టోరీతో అయితే చేస్తారు. जय श्री राम भैया। जय श्री राम, जय श्री गणेश। आपका शुभ नाम भैया? आप मेरे को मालूम, मेरे सब्सक्राइबर भी आपका नाम मालूम होना। मेरा नाम सुरेंद्र सिंह है और शंकर सिंह कलाकार है हमारे फादर का नाम। आप कभी भी आंदो थोड़ा स्टोरी से आते, जो गणेश का भी होंदो और ये माता का भी होंदो। पहली बार मैं भी तो माता का देख रहा, गणेश का 2-3 साल से देख रहा। वो तो जो स्टोरी है आप एक बार बोलिए ना। स्टोरी वो तो ये पार्वती है, पार्वती के वो तो दुर्गा माता है, दुर्गा माता का पूरा उनका फैमिली है, पूरा परिवार है इसमें। अच्छा, गणेश जी है, फर्स्ट गणेश है चूहे के एलुका के राइट के ऊपर है, जो उनका राइट रहता है उसके ऊपर गणेश है, और बीच में शिव जी है, और उधर जो सुब्रमण्यम स्वामी है टिकॉक के ऊपर, और दुर्गा माता है ये सेंटर में। दोनों लायन है, तो दोनों लायन के ऊपर बैठे सो है, ऐसा है। और पीछे महादेव जी भी है। हाँ, शिव जी भी है, पीछे शिव जी भी है, और पीछे चक्रम भी है, सूर्य चक्र भी है, सूर्य चक्र है। और तो मैं थोड़ा स्टोरी सुना था, जो माता जो सभा में बैठ के रहते ना, जो सर कुछ भाषण है वो, एक बार आप भी बोलिए। वो तो ये लोग जब तो इसमें क्या चीज है, दुर्गा माता में पेंटिंग है, पेंटिंग के उसमें आइस है, फेस है, लुक है, एकदम स्माइलिंग फेस है, और ये ज्वेलरी स्टोन वर्क है पूरा, ये उसका गोल्डन कलर नहीं होता, इसका स्पेशल बनाए से रहते हम साइज से स्टोन वर्क का, ये पूरा ज्वेलरी ऑर्नामेंट्स रहता पूरा, ये स्पेशल, उससे लुक और बढ़ के आता है, ऐसा है। वो तो मैं भी बहुत जगह मूर्तियों में देखा भैया, देखे तो क्या बोलते हो, थोड़ा स्टोन वर्क बोलने का ये थोड़ा बहुत स्पेशल है। स्पेशल है ये क्या कहाँ से आता? आप कुछ ऑर्डर की ना देके बनाते क्या? ये बंगाल से आता है, बंगाल से ऑर्डर देके बनाना पड़ता है, साइज देके और कारीगर को बुला के साइज लेके पूरा बनाते हैं साइज से, ऐसे। अच्छा ठीक है भैया। ये 2 साइड लायन है, और लायंस है, 2 साइड लायंस भी 2 भी सिटिंग के लायंस है। हाँ, सिटिंग लायन के लायन। ये दुर्गा माता बैठे तो सिंहासन पे महारानी टाइप बैठे सो, ये महारानी ऐसा बैठे तो। ठीक है भैया। भैया आप हमारे को अच्छा एक्सप्लेनेशन दिए। చూసింది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే అమ్మవారి విగ్రహం అయితే మళ్ళీ ఒకసారి